కాలం ఆమె నుంచి 2 పిల్లలను తీసుకుంది. జీవితం చీకటయింది, మనస్సు అవసిపోయింది. కాని తిరిగి తల్లితనం కోసం ఆమె చేసిన ప్రయత్నం డాక్టర్ పద్మజగారి వద్ద ఫలించింది. 30 సంవత్సరాలు 93లో అమ్మాయి పుట్టింది. 92 అయింది. పుట్టినాక అమ్మాయి మంచిగానే ఉన్నది, పెళ్ళయింది. అమ్మాయి చనిపోయింది. మళ్ళా అమ్మాయి పుట్టినాక 9 ఏళ్ళకు బాబు పుట్టి, బాబు నీళ్ళ కుండీలో పడసండి, నీళ్ళ కుండీలో. ఇక అట్లా అయిపోయిందమ్మా. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి చనిపోయి 2 ఏళ్ళు అయింది. ఎలా చనిపోయిందమ్మా పాప? ఆట వచ్చింది. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. పిల్లలైంది ఆమెకి? లేదు, పెళ్ళైనాక నెలకు చనిపోయింది. నెలకే. ఇక నేను ఏడుచుకుంటూనే ఉన్నా. ఇక ఈ అడ్రస్ వెళ్తే ఇక్కడికి వచ్చి. ఎవరు చెప్పిండ్రు అడ్రస్? వాళ్ళు వచ్చిండ్రట ఇక్కడికి, వెంటనే నాకు చెప్పిండ్రు. వాళ్ళ వస్తే అయిందా వాళ్ళకి? అయింది. ఇప్పుడు నీకు ముట్లు ఎండిపోయి ఎన్ని ఏళ్ళు అయిందమ్మా? 5 అయిపోతుంది, 6 సంవత్సరాలు అవుతుంది. 6 ఏళ్ళు. ఇంకేంటి వచ్చేసింది కదా మళ్ళా? ఏమో ఇక భగవంతుడు నువ్వే దేవుడివి, నువ్వే భగవంతుడివి, నాకు బోలు లేదమ్మా. 2 అనుకోని దేవుడికి అప్పగించి. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ఇంత కన్న నరకమే లేదు జన్మకు. చూసేటోళ్ళు లేరు, గిలాసుల నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. ఆ బాధకు నేను వచ్చిన. ఏడిసి 2 సంవత్సరాలు అయితే ఆమె బట్టలు సామాన్లు చూస్తే అది వస్తుంది పానం. రోజు భర్తకు ఒక్కొక్క టెన్షన్కు బీపీ ఎక్కువైతుంది. ఆయనకు ఆట వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం. ఆయన నన్ను పట్టుకొని తిరుగుతేమన్నగా ఇలా నాకు టెన్షన్ అయింది. బతికేంటికి దేవుడు ఇంటికి కుట్టించిండు నన్ను అని చెప్తారు. వీటిలో అయితే బతకవని చెప్పారు. మా వాళ్ళు అందరు తిట్టారు. అడుక్కొని తిన్నా సరే నువ్వు చూపించుకో అనగా సరే అన్న. పిల్లల్ని అందరిని ఇయ్యమని అడిగినాం, కుటుంబానికి అడిగినాం. వాళ్ళు ఇయ్యమన్నారు అమ్మ. నేను అనుకున్న వాళ్ళని దేవుడికి అప్ప ఇచ్చిన, మందిని నేను బిచ్చమెత్తుకున్నట్లు అయిపోతుంది అని బాధ అనిపించి ఏడిచినాం. ఏం కాదు, ఇప్పుడు వచ్చేసింది కదా సరోజ. ఈ కష్టాల సుడిగుండంలో నుండి బయటపడడానికి ఒక ఆశతో వచ్చిన వీరికి IVF మొదటి ప్రయత్నంలోనే కడుపున ప్రాణం పోసి తల్లిదండ్రులుగా తిరిగి కొత్త జీవితాన్నందించారు డాక్టర్ పద్మజగారు.